తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో హైదరాబాద్ మెట్రో స్వాధీనంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎల్ఎన్టీ కంపెనీ నుంచి హైదరాబాద్ మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఉద్యోగులు పింఛనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 60 ఏళ్లలోపు ఉద్యోగి చనిపోతే రెగ్యులర్ బెనిఫిట్స్ తో పాటు అదనంగా 10 లక్షలు వచ్చేలా పథకాన్ని డిజైన్ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 17.7 లక్షల మంది ఉద్యోగులు పింఛనర్లకు డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డులు ఇవ్వనున్నారు. 1998 వ్యాధులకు 652 ఆసుపత్రుల్లో చికిత్సకు వెసులుబాటు కల్పించింది. దీనికోసం ఉద్యోగుల నుంచి 528 కోట్లు సేకరించి అంతే మొత్తం ప్రభుత్వం కలిపి ట్రస్ట్ ఖాతాలో జమ చేయనుంది. ఈ రోజు కేబినెట్ లో ఫేజ్ 1 ని ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేసే కార్యక్రమాన్ని ఈ రోజు పూర్తి చేయడం జరిగింది. దీన్ని ఏదైతే ఈ టేక్ ఓవర్ చేసే కార్యక్రమం మార్చి 31, 2026 లోపు టేక్ ఓవర్ చేయాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది. రేపు రాబోయే బడ్జెట్ సమావేశంలో శాసనసభలో ఈ మెట్రో రైలుకు సంబంధించిన ప్రతి అంశాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి దీని మీద షార్ట్ డిస్కషన్ కూడా చేయాలి అని కేబినెట్ లో తీర్మానించడం జరిగింది. తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో హైదరాబాద్ మెట్రో స్వాధీనంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎల్ఎన్టీ కంపెనీ నుంచి హైదరాబాద్ మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఉద్యోగులు పింఛనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 60 ఏళ్లలోపు ఉద్యోగి చనిపోతే రెగ్యులర్ బెనిఫిట్లతో పాటు అదనంగా 10 లక్షలు వచ్చేలా పథకాన్ని డిజైన్ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 17.7 లక్షల మంది ఉద్యోగులు పింఛనర్లకు డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డులు ఇవ్వనుంది. 1998 వ్యాధులకు 652 ఆసుపత్రుల్లో చికిత్సకు వెసులుబాటు కల్పించింది. దీనికోసం ఉద్యోగుల నుంచి 528 కోట్లు సేకరించి అంతే మొత్తం ప్రభుత్వం కూడా కలిపి ట్రస్ట్ ఖాతాలో జమ చేయనుంది.